మేము క్లాస్ బంక్ కొడుతున్నాము. వీడు చదువుకునే వయసులో బయటికి తీసుకొచ్చి పిప్పి పిప్పి చేస్తున్నాడు సార్. నమస్తే మామ, గుడ్ మార్నింగ్. ఈరోజు వెడ్నెస్డే మామ. ఈ రోజే మాకు ల్యాబ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్. ఈ రోజు 11ంటికి ఎగ్జామ్ ఉంది మామ. 9ంటికి సెకండ్ షిఫ్ట్ బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కితే 10ంటికల్లా కాలేజ్కి వెళ్తాం. 10ంటి నుంచి 11ంటి వరకు 1 గంట టైం ఉంటుంది. పైన రివైజ్ చేసుకుంటాం. ఇక ఆ తర్వాత 11ంటికి ల్యాబ్లోకి వెళ్తాం. ల్యాబ్లోకి వెళ్ళి ఇక ఎగ్జామ్ రాసి మధ్యాహ్నం 2ంటికి బయటకు వస్తాం. 2 to 3 ఒక క్లాస్ ఉంటుంది. ఇక 3కి బస్ ఎక్కి ఇంటికి వచ్చేస్తాం. అది మామ మరి ప్లాన్ ఈ రోజుది. ఇప్పుడే మామ రికార్డులో ప్రోగ్రాంలని పైనుంచి కింద దాకా ఒకసారి అయితే రివైజ్ చేశాను. పైన ఊరికి అట్లా చూసాను అనమాట లైట్ గా. ఇక కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనకు 1 గంట టైం ఉంటుంది కాబట్టి ఆ గంటలో మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేస్తే ఎంతో కొంత మైండ్ లో ఉంటుంది, ఎగిరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు టైం 8:30 అయింది. హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసేటప్పటికల్లా టిఫిన్ చేసి టీ తాగేటప్పటికి 9 అయింది. ఇక 9కి బస్ ఎక్కితే కాలేజ్కి వెళ్ళేటప్పటికి 10 అయింది. మన హోటల్లో ఒక ఎగ్ దోశ తిన్నాను. టిఫిన్ చేశాక టీ తాగి స్టార్ట్ అయ్యా. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే లైక్ చేస్తేనే వీడియో 10 మందికి రికమెండ్ అయ్యింది. ఇప్పుడే కాలేజ్కి వచ్చామావా. మా ఫ్రెండ్స్ కోసం బయట బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇప్పుడు 1 గంట టైం ఉంది. ఎగ్జామ్కి ఒకసారి పైన మొత్తం చూసుకొని ఇక డైరెక్ట్ గా ల్యాబ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. బుక్ స్టోర్ పక్కన బెంచ్ల దగ్గర కూర్చొని రికార్డ్ లో రాసిన ప్రోగ్రాంలన్నీ ఒకసారి చూస్తా ఉన్నాను. మనోళ్ళందరూ టక్ వేసుకొని రెడీగా ఉన్నారు ల్యాబ్ లోకి వెళ్ళడానికి. బాయ్ మామ, ఎగ్జామ్ అయ్యాక కలుస్తాను. ఇప్పుడే ఎగ్జామ్ అయితే అయిపోయింది. నేను వేరే రికార్డు కరెక్షన్ చేయించుకోవడానికి సార్ క్యాబిన్ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు టైం 2 అవుతుంది. యాక్చువల్ గా ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయాక 2 to 3 క్లాస్ ఉంది. ఒక సబ్జెక్ట్ సిలబస్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సార్ ఒక క్లాస్ తీసుకుంటా అన్నారు. ఈ క్లాస్ లో సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యింది, కానీ మేము క్లాస్ బంక్ కొడుతున్నాము. ఎగ్జామ్ అయిపోయాక మా ఫ్రెండ్ది బర్త్డే సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ వేసుకున్నాం. ఎగ్జామ్ అయిపోయింది మామ. ఇప్పుడు మా ఫ్రెండ్ది బర్త్డే ఉంది, సో ప్లాన్ వేస్తున్నాం. పని ఎగ్జామ్ ఎట్లా రాసారా? సూపర్ బాబాయ్, సూపరా? పడేసా అన్ని ఎగ్జిక్యూటెడ్. నీకేరా నువ్వు టాపర్, నువ్వు సిఆర్ అయితే. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. ఇప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చా మామ. ఈ కోతి పిల్ల మాత్రం భలే ఆడుకుంటుంది. నీ పనే బాగుంది, భలే ఆడుకుంటున్నావు. వీడు చదువుకునే వయసులో బయటికి తీసుకొచ్చి పిప్పి పిప్పి చేస్తున్నాడు సార్. రేపు బ్రహ్మానందం లాగా అయింది సార్ మా పరిస్థితి. ఇప్పుడే మామ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి వచ్చాము. మా ఫ్రెండ్ బర్త్డేకి కేక్ తెద్దాం అని చెప్పేసి ఇప్పుడే కాలేజ్ దగ్గర నుంచి అటు లోపలికి వెళ్తున్నాం. చవడవరంలో ఒక బేకరీకి వచ్చాము. ఒక చిన్న కేక్ తీసుకుంటున్నాము. తినేది లేదు, పెట్టేది లేదు, పూసుకొని వేస్ట్ చేస్తాం కాబట్టి చిన్న కేకే తీసుకున్నాము. కేక్ మన ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టి మన కాలేజ్ దగ్గరలో ఉన్న రుమాలి రోడ్డి పాయింట్ కి వచ్చాము. ఇది రీసెంట్ గానే ఓపెన్ చేశారంట. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు మామ. ఏం ఆర్డర్ చెప్పాలి ఏంటి అని మెనూ మొత్తం 1కి 2 సార్లు చదివా. ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ లో కూడా అన్ని సార్లు చదవలేదు మామ నేను. ఫైనల్ గా బర్త్డే పైన ఆర్డర్ చెప్పమన్నాము. చికెన్ మంచూరియా, నూడిల్స్, రోటీలు, 4 రకాల కర్రీలు ఆర్డర్ చెప్పాము. ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా మొత్తం వచ్చినాయి. ఇక మేమైతే లాగేయడం స్టార్ట్ చేసాము. తిన్నాక చిల్లుగా ఒక కూల్ డ్రింక్ కూడా తాగాము. అజయ్ గారి జేబుకి గట్టిగానే బిల్ వేసాము. వస్తుందా? మొత్తం బ్లూ హెయిర్. ఒరే మనిషి వాళ్ళు అయితే మానవ మృగాని వారా నువ్వు? ఏంద్ర అన్ని గుడ్లు తెచ్చా? 40 గుడ్లు కొట్టారు నాకు. ఇన్ని గుడ్లేంద్రా బాబు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి.
పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. కేక్ కటింగ్ అయిపోయింది మామ. ఇప్పుడే మళ్ళీ బస్సుల కాడికి వెళ్తున్నాం. రూమ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ తీసుకొని బస్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడే మామ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాను. అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఇవాళ. ఎప్పుడు వచ్చారు మా ఇంటికాడి కోతులు వచ్చినాయి మామ. అసలు చూడండి అసలు ఎంత ఉందో కోతి. వామ్మో వాయో. మన హోటల్కి సంబంధించిన సామాన్ మొత్తం కింద రూమ్ లో పెట్టుంటాయి మామ. ఆ రూమ్ లోకి వెళ్ళి శనగిత్తనాల మూట ఉంటే దాని మూట లాక్కొని బయటకు వస్తాయి. ఒకవేళ మూట కనుక తక్కువ వెయిట్ ఉంటే లాక్కొని బయటకు వచ్చి బయట కూర్చొని తింటాయి. ఒకవేళ మూట కనుక ఫుల్గా ఉంటే వెయిట్ ఉంటే చేతిలో గుప్పెల్లో కొన్ని తీసుకుని ఇక బయటకు వస్తాయి. దారి మొత్తం పారబోసుకుంటా పోతాయి. ఇక ఆ కొమ్మలన్నీ బీకి ఇప్పుడు గోడ మీద పోతుంది. సన్సెట్ని ఎంజాయ్ చేస్తుంది కోతి. ఫోన్లే నీ పనే బాగుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మామ. మరిన్ని వీడియోస్ చూస్తానే ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సరే మరి ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.